పేరుతో మహిళలను అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కాసం అనే ధమాకా సేల్ని పెట్టారు. కాసం షాప్ వాళ్ళు ఇక్కడ ఏదైతే జీబీ మాల్ ఓపెన్ అవుతుందో దానికి ఆపోజిట్గా హరిత హోటల్కి సంబంధించినటువంటి ఒక రూమ్లో తీసుకొని చిన్నది అంటే చాలా కంజెస్టెడ్ అనమాట. అక్కడ మహిళలు అటు పిల్లలు తిరగాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది, అలాగే అక్కడ కొనుక్కున్నవారు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పరిస్థితి. అంటే వాస్తవంగా అనుమతులు ఏ విధంగా ఇచ్చారో తెలియదు, కానీ అనుమతులు మాత్రం ఇవ్వడం జరిగింది. మరి వారికి అనుమతులు ఏందే ఇంత పెద్ద ధమాకా సేల్ పెట్టరు కదా. ఆషాఢం సేలు అని చెప్పేసి ఆఫర్లు 49 రూపాయలు, 100 రూపాయలు అని ఇలా ఆఫర్లు పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకి ఏదైతే భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారో వారితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మహిళలందరూ కూడా ఎవరైనా ఏదైనా ఒక ఆఫర్ పెట్టారంటే దానికి మహిళ ఆసక్తిగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. దాన్ని బేస్ చేసుకుంటే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేస్తూ ఆఫర్లు పెట్టి ఇక్కడ కనీసం లోపల తిరుగాటానికి కూడా లేని పరిస్థితిలో ఇక్కడ ఒక ధమాకా సేల్ని కాసం వారు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తామంటే ఎంత ఘోరంగా ఉందంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అటు సైడ్ తిరగాలంటే తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ పక్కన పెడితే పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే అసలు ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అలాగే ఫైర్ సేఫ్టీ అనేది లేదు. మరి ఇంత పెద్ద సేల్ పెట్టు ఇంత పెద్ద ఆఫర్లు పెట్టిన వాళ్ళు అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, కానీ ఒక చిన్న ఫంక్షన్ హాల్ తీసుకొని అందులోనే మొత్తం అంటే 10 మంది అయితే దగ్గర ఓ 50 మందిని పెట్టి వాళ్ళ సేల్ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నటువంటి దీన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కలుగుతుంది. భద్రాచలంలో ఇప్పుడు ఆల్రెడీ జీవీ మాల్ అనేది ఉంది. ఒక సైడ్ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే సరే ఆఫర్లు పెట్టచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి హరిత హోటల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్లో కనీసం ఒక 1000 మంది కూడా పట్టరు. అంటే 500 మంది పట్టే దాంట్లో 1000 మంది 2000 మందిని పెట్టి ఈ యొక్క ఆఫర్లతో సామాన్య జనాలకి ఇబ్బంది పెడతారు. ఒక మహిళ లోపలికి వెళ్ళి బయటకు రావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఎవరైనా కస్టమరు ఉన్నారంటే ఆ కస్టమర్కి ఏదైతే అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తే అన్ని రకాల ఫెసిలిటీ ఉంటాయి, కానీ అలాంటి ఫెసిలిటీ లేదు. కేవలం ఏంటంటే ఏదో వేరే షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది, మేము కూడా వాళ్ళకి పోటీగా చేయాలి అనే ఒక కాన్సెప్టు వాళ్ళ అంటే వ్యాపార ఏదైతే ఉంటుందో చూసారా కాంపిటీషన్, దాన్ని మాత్రమే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి మహిళలు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళటం కనీసం గాలి కూడా ఆడే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. అసలు అక్కడ ఎటువంటి అమ్మకాలు చేస్తున్నారంటే లోపల చూస్తే ఆ మనిషి తిరిగే పరిస్థితి కూడా లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తిరగాల్సిన పరిస్థితి. కొంతమంది వెకిలి చేష్టాలు చేసే కుర్రవాళ్ళు కూడా ఆ యొక్క దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమంటారంటే అసలు ఈ ఆఫర్ ఎందుకు పెట్టారు ఏమిటి అనేది ప్రశ్న చేస్తారు. సరే ఆఫర్ పెడితే దానికి తగ్గట్టుగా ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే తాగునీరు లేదు, లోపల తిరగాలంటే లేదు. మహిళలు కానీ ఎవరైనా గబుక్కున వారికి ఏదైనా ఇబ్బంది అయితే వారు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్లు కూడా లేదు. ఇప్పుడు మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళినా షాప్కి వెళ్ళినా లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాంటిది లేకుండా కేవలం వ్యాపార లావాదేవీలు వాళ్ళకి కాంపిటీషన్స్ తప్ప ప్రజల ప్రాణాలకి లెక్క లేకుండా ఉందని చెప్పి విమర్శలు అయితే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ భద్రాచలానికి సంబంధించినటువంటి ఈ హరిత హోటల్లో జరుగుతున్నట్టు ఏదైతే గ్రాండ్ ఇదిగోండి అక్కడ ఉన్నటువంటి కాసం ఫ్రాన్సన్ ఆఫర్ సేల్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ఎవరి కోసం పెట్టారు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? గత సంవత్సరంలో కూడా ఉంది ఇదే కాసం. మరి ఈ మధ్య కాలంలో దాని పక్కనే జీవీ మాల్ పెడుతున్నారు. వారిని ఎదుర్కోవాలి లేదా వారికి కాంపిటీషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినట్టుగా విమర్శలు అయితే వినిపిస్తాం. సరే ఏదేమైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత వారిది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఎటువంటి సంఘటన ఏమీ జరగలేదు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి ఎవరు బాధ్యత? కాసం ఫ్యాన్సీ ఒక ఏదైతే షాపు పెట్టారో ధమాకా వల్ల లేకపోతే వారికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు. ఇప్పుడు మహిళలు వెళ్తున్నారంటే మహిళలకి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలి. ఆ కస్టమర్కి మహిళలు ఎవరైతే లేడీస్ ఉన్నారో వారికి ఎటువంటి సదుపాయం లేదు. అక్కడంతా ఎట్లా ఉందంటే ఒక పెళ్లిలో మనం ఎట్లయితే కిక్కిరిసిపోతామో ఆ విధంగా ఉంది తప్ప ఒక జాతరలాగా ఉంది. ఒక జాతరలో ఏం జరిగినా కానీ తెలియదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. అసలు అంత చిన్న షాపు తీసుకొని చిన్న ఫంక్షన్ హాల్ తీసుకొని కొన్ని వేల మందిని అందులో పెట్టి ఆ యొక్క అమ్మకాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రశ్న అడుగుతుంది. దీనికి అధికారులు సమాధానం చెప్తారా లేకపోతే ఏదైతే కాసం షాప్ వారు చెప్తారా అనేది కూడా ప్రశ్నలు పెడతాయి. ఎందుకంటే ఏదైనా వ్యాపారం చేస్తే దానికి తగ్గట్టుగా చేయాలి. ఎందుకంటే ఒక అనుమతి ఇవ్వాలంటే అన్ని రకాలుగా చూస్తారు. మరి ఇక్కడ జరిగే ధమాకా సేల్కి వారు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎటువంటి
ఫెసిలిటీస్ లేకుండా ఎలా ఇచ్చారనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు లోపలికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే గాలి తీసుకోలేని పరిస్థితి కూడా ఉందంటూ కొంతమంది కస్టమర్లు చెప్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ ఒక వారం రోజుల్లో కూడా వారు చేసే సేల్స్ తప్ప ఏదైతే కస్టమర్లు ఉన్నారో వారి యొక్క కస్టమర్లకి అంటే లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వారికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు. కేవలం వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న ధమాకా సేల్ చేసుకుని వారు డబ్బులు సాధించాలి, అలాగే జీవీ మాల్ అనేది ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉందో దానికి పోటీ ఇవ్వాలనేది ఇదే మాత్రమే ఇక్కడ కనబడతాం. ఇకపోతే మనకి ఇక్కడ చూస్తాం ఈ రోజు ఏదైతే ఉందో అక్కడ జీవీ మాల్ అనేది ఓపెన్ అయింది భద్రాచలం. ఎవరైతే టీవీ యాంకర్ దీప్తి అనే వచ్చింది, అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. అంటే ఇది ఒక రామాలయంకి వచ్చేటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే ఉంటారో రాముల వారికి వస్తారు. రాముల వారికి వచ్చేటువంటి ఏదైతే ప్రధానమైన రహదారిని కూడా దిగ్బంధనం చేసి ఈ యొక్క షాపింగ్ మాల్ ఈరోజు ఓపెన్ అయింది. సరే, ఇది ఒక్కరి పక్కన పెడితే వారికి కాంపిటీషన్గా వీరు ధమాకా సేల్ చేస్తారు. ఏదేమైనా అధికారులు ఇలాంటి వారికి అనుమతులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అనుమతులు ఇవ్వాలని ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇది కరెక్ట్ కాని పద్ధతి. కేవలం వ్యాపార దృష్టే కాకుండా కస్టమర్లందరికీ కూడా ఏదైతే ఉన్నాయో అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వాలని ఎవరైతే ఉన్నారో కస్టమర్లందరూ అడుగుతున్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఈ యొక్క ధమాకా సేల్కి ఆశపడి వస్తున్నారు. అక్కడ కనీసం చెమటలు పడుతున్నాయి. అంటే అక్కడ తిరగలేని పరిస్థితి, గాలాడని పరిస్థితి, చెమటలు పట్టే పరిస్థితి. కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాసం వారికి ఉంది. వారు అది మర్చారు. పోతే ఇక్కడ జీవీ మాల్ కూడా ఆఫర్లు పెట్టారు. అక్కడ చూస్తే అసలు కిక్కిర్చున్నారు. అంటే జనం ఏమైపోయినా పర్వాలేదు, మా వ్యాపారాలే బాగుండాలంటే మాత్రం పద్ధతి కాదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ వ్యతిరేకించారు. ఈ జీవీ మాల్ ఎట్లా వస్తుంది, చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి అని కూడా వ్యతిరేకించారు. కానీ మరి ఏమైపోయిందో తెలియదు. కానీ ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఓపెనింగ్ అయింది, ఇష్టానుసారంగా రోడ్లు బ్లాక్ చేశారు. అలాగే ఇక్కడ చిన్న ఫంక్షన్లో పెట్టి మహిళలందరినీ ఒక్క దగ్గర చేసి మీరు పోట్లాడుకోండి అన్న ఒక రీతిలో ఇక్కడ ఏదైతే ధమాకా సేల్ ఏర్పడింది. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మేము క్యూన్యూస్ తరపు నుంచి ఒకటే అడుగుతున్నాం, మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి. ఎవరైతే అధికారులు ఉన్నారో వారు పరిశీలించండి, ఇది కరెక్టేనా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది జీవీ మాల్ ఇట్లా ఓపెనింగ్ ఇక్కడ ఇది రెండు షాపుల్లో చూడండి కిక్కిర్సి జనం ఉన్నారు. ఇది కరెక్ట్గా కాదు. ఎందుకంటే కస్టమర్లుగా మహిళలు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యత. కనీసం లోపల మంచినీళ్ళు లేదు, వాష్రూమ్ లేవు, ఇంత దారుణం. కాబట్టి అధికారులు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే జీవీ మాల్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అలాగే ఏదో కాసంకి ధమాకా సేల్కి ఏ విధంగా పర్మిషన్, ఏదైతే కస్టమర్లకు అందరికీ కూడా అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో రక్షణ చర్యలతో పాటు సేఫ్టీ కూడా లేదు, సేఫ్టీ కూడా ఇవ్వాల్సింది. ఇవన్నీ ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపై దృష్టి సారించాలి. ఉన్నతాధికారులు క్షేత్రాలు పరిశీలించి ఎవరైతే నిర్వహించారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు అలాగే కొంతమంది పలువురు కూడా కోరుతున్నారు. చంద్రశేఖర్, భద్రాచలం నుంచి క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.